హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉమా యూనిక్ ట్రైన్స్. ఈరోజు మనం ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ సోలార్ ఆపరేటెడ్ రైల్వే స్టేషన్లో ఉన్నాము. అది ఎక్కడో కాదండి, అస్సాం స్టేట్లోని గౌహతిలో. ఇక్కడ నుండి కామాఖ్య టెంపుల్ 8 కిలోమీటర్స్ ఉంటుందండి. కార్లో అయితే 22 మినిట్స్లో వెళ్ళిపోతాం. ఈ రైల్వే స్టేషన్ వెనక వైపునే బస్ స్టాండ్ కూడా ఉందండి. మనకి బయట క్యాబ్స్, ఆటోలు మరియు ఈ రిక్షాలు దొరుకుతాయి. మనం ఎక్కడికైనా ఈజీగా వెళ్ళొచ్చు. గౌహతి రైల్వే స్టేషన్ చాలా నీట్ అండ్ క్లీన్గా ఉందండి. నీట్నెస్లో దీనికి 21st ప్లేస్ దొరికింది ఇండియాలో. మేము ఇక్కడ ఓలా బుక్ చేసుకొని ఎన్టీపీసీ గెస్ట్ హౌస్కి వెళ్తున్నాము. గౌహతిలో మీకు చూడవలసిన ప్రదేశాలు నెంబర్ 1 ప్లేస్లో కామాఖ్య టెంపుల్ ఉందండి. తర్వాత అస్సాం స్టేట్ జూ, తర్వాత కజిరంగా నేషనల్ పార్క్, ఇంకో ఇంపార్టెంట్ ప్లేస్ ఉమానంద్ టెంపుల్, అది పీకాక్ ఐలాండ్లో ఉంది. బోట్లో వెళ్ళాలి మనం. అలాగే అస్సాం స్టేట్ మ్యూజియం కూడా చూడొచ్చు. ఇంకా టైం ఉంటే గౌహతి వార్ మెమోరియల్ కూడా ఉంది, దాన్ని కూడా విజిట్ చేయండి. ఇంకా పిల్లల కోసం ప్లానిటోరియం కూడా ఉంది. మనం ఇప్పుడు జిఎస్ రోడ్ నుండి వెళ్తున్నామండి. జిఎస్ రోడ్ అంటే గౌహతి షిల్లాంగ్ రోడ్. ఈ రోడ్లో మీకు బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్, గవర్నమెంట్ ఆఫీసెస్, బ్రాండెడ్ షోరూమ్స్ ఉంటాయి. క్లోతింగ్, ఫుట్వేరు, యాక్సెసరీస్, హోమ్ డెకార్, ఎలక్ట్రానిక్స్ అన్నీ ఇక్కడే దొరుకుతాయండి. నేషనల్, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. మనం ఎటువైపు వెళ్ళాలన్నా ఈ దారి నుండే వెళ్ళాలండి. మనం గౌహతిలో 1.5 డే ఉంటున్నాము. ఇప్పుడు మనం ఎన్టీపీసీ గెస్ట్ హౌస్ దగ్గరకు వచ్చాం. ఇదేనండి మా గెస్ట్ హౌస్. ఇక్కడ ఫ్రెష్ అయ్యి తర్వాత అక్కడి నుండి మనం పూర్వ తిరుపతి శ్రీ బాలాజీ మందిర్కి వెళ్ళామండి. ఫస్ట్ ఈ టెంపుల్ని శంకరమఠం పీఠాధిపతులైనటువంటి జయేంద్ర సరస్వతి వాళ్ళ ఆధ్వర్యంలో కట్టినట్టున్నారు. లోపలన్నీ ఫొటోస్ అవన్నీ ఉన్నాయి. చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉందండి టెంపుల్. గార్డెను అదంతా బ్యూటిఫుల్గా మెయింటైన్ చేస్తున్నారు. లోపలంతా చాలా పీస్ఫుల్గా హాయిగా ఉంటుంది. ఇటువైపు చెప్పులు అవి పెట్టుకోవడానికి అన్నమాట. తర్వాత కాళ్ళు కడుక్కొని మనం టెంపుల్లోకి వెళ్ళొచ్చు. ఈ టెంపుల్ టైమింగ్స్ 3:30 నుండి 8 PM వరకు సాయంత్రం. మార్నింగ్ అయితే 7 AM నుండి 11 AM వరకు. గుళ్ళోకి వెళ్ళంగానే గణేష్ని దర్శించుకొని ఆ తర్వాత బాలాజీ విగ్రహాన్ని దర్శించుకోవచ్చు. కెమెరా ఎలౌడ్ కాదండి, మనతో పాటు పెట్టుకోవచ్చు కానీ వీడియోస్ అవి తీయకూడదు. సెంటర్ మందిర్లో బాలాజీ విగ్రహం ఉంది. రైట్ సైడ్ దుర్గాదేవి టెంపుల్ ఉందన్నమాట. అదే లెఫ్ట్ సైడ్లో పద్మావతి టెంపుల్ ఉందన్నమాట, లక్ష్మీదేవి లాగా. ఇక్కడ మనం కొంచెం కూర్చోవచ్చండి, చాలా హాయిగా ఉంటుంది. ఈవినింగ్ టైం వస్తే చాలా ఆహ్లాదంగా ఉంటుంది. లైటింగ్తో పాటు చూడటానికి చూడముచ్చటగా ఉంటుంది. ఇక్కడ గార్డెన్లో కొంచెం కూర్చోవచ్చండి ఈవినింగ్ టైం అయితే. ఇంకా ఈ టెంపుల్ దగ్గరలోనే వెజిటేరియన్ రెస్టారెంట్ అన్నమాట. దాని పేరు సాఫ్రాన్ స్పైస్. ఫుడ్ చాలా బాగుంది. మేము జీరా రైస్, దాల్ ఫ్రై, రోటీ, మష్రూమ్ కర్రీ ఆర్డర్ ఇచ్చాం.
టేస్టీ ఎమ్మీగా ఉందండి ఫుడ్ మాత్రం. ఇక్కడ దగ్గరలోనే ఫ్యాన్సీ మార్కెట్ ఉందండి. అక్కడ మీకు అన్ని తక్కువ రేట్లో అన్ని వెరైటీలు దొరుకుతాయి షాపింగ్ చేయటానికి. ఇటువైపే కజరంగా నేషనల్ పార్క్ వెళ్ళటానికి కూడా దారి. ఇక్కడి మనం డైరెక్ట్గా కామాక్షి టెంపుల్కి వెళ్ళామండి. ముందే పూజారి గారితో మాట్లాడాము. ఆయన టికెట్స్ తీసుకొని ఉంచుతారు. విఐపి టికెట్స్ కోసం మనం 500 రూపీస్ ఒక్కొక్కరికి ఇవ్వాలి. మాకు 2 o'clockకి టైమింగ్ ఇచ్చారు. ఇప్పుడు మనం ప్రకృతి రమణీయమైనటువంటి నీలాచల్ పర్వతం మీద అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. ఇది అష్టాదశ శక్తిపీఠాల్లో 13వ శక్తిపీఠం. మీకు సతీదేవి స్టోరీ తెలుసు కదండి. సతీదేవి శంకరుని వివాహం ఆడతలస్తే దక్షుడికి ఇష్టం ఉండదన్నమాట. అయినా కానీ సతీదేవి శంకరుని వివాహం ఆడుతుంది. దానికి దక్షునికి చాలా కోపం వస్తుందన్నమాట. దక్షుడు యజ్ఞం చేసి సతీదేవిని పిలవడు. సతీదేవి తన తండ్రి దగ్గరికే కదా అని యజ్ఞానికి వెళ్తుంది. దక్షుడు శంకర్ని ఇన్సల్ట్ చేస్తాడు. అది తట్టుకోలేక సతీదేవి ఆత్మాహుతి చేసుకుంటుంది. టెంపుల్ ప్రిమిసెస్కి వచ్చామండి. ఇక్కడ మనకు కావలసిన పూజా సామాగ్రిని కొనుక్కోవచ్చు. ఇక్కడ చాలా దారులు ఉంటాయన్నమాట. ఇక్కడ మనం చెప్పులు వదిలేసి టెంపుల్కి వెళ్ళొచ్చు. లోపల గుండంలో నీళ్ళు ఇస్తారు. వాటిని పోయించుకోవడానికి ఈ డబ్బాలు కొంటున్నాం. లేకపోతే వాడని బాటిల్స్ ఏదైనా తీసుకోవచ్చు. ఇది 100 రూపీస్కి ఇచ్చారండి ఒక్కొక్క డబ్బా. ఈ నీళ్లు మన ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిదంట. ఇంకా మళ్ళీ స్టోరీలోకి వస్తే, ఆత్మాహుతి చేసుకున్న అమ్మవారి శరీరాన్ని తీసుకుని శివుడు కోపావేశాలతో ఊగిపోతుంటే, ఈ శరీరం ఇలానే ఉంటే శివుడు ముల్లోకాలను ధ్వంసం చేస్తాడని విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో అమ్మవారిని 108 ఖండాలుగా ఖండించాడు. అందులోని యోని భాగమే ఇక్కడ పూజించబడుతుంది. ఈ ఆలయంలోనే అనేక ప్రత్యేక దేవాలయాలు ఉన్నాయి. అవి రాజశ్యామల, కాళీ, తార, బగళాముఖి, చిన్నమస్త, భైరవి, ధూమావతి, కమలాంబిక, షోడశి, మాతాంగి. ఇవి కూడా అమ్మవారి రూపాలే. ఇక్కడ ఒక్కొక్క అమ్మవారి నుండి ఒక్కొక్క విద్యను నేర్చుకోవచ్చు. రాజశ్యామల అమ్మవారికి పూజిస్తే రాజభోగాలు వస్తాయని ఇక్కడ నానుడి. ఇవేనండి టికెట్స్. బగళాముఖి అమ్మవారిని పూజిస్తే శత్రువులని నిర్వీర్యం చేయొచ్చంట. చిన్నమస్తాదేవిని పూజిస్తే వశీకరణ, మరియు ధూమావతిని పూజిస్తే డ్రగ్స్ ఎడిక్షన్ నుండి బయటికి రావచ్చు. ఇలా ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క శక్తి ఉందన్నమాట. ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి నార్మల్ దర్శనం అయితే 10 to 12 అవర్స్ పడుతుందండి. విఐపి దర్శనం అంటే 500 టికెట్ తీసుకోవటమే. ఆ దర్శనానికి 2.5 అవర్స్ నుంచి 4 అవర్స్ దాకా పట్టవచ్చు. అలాగే ఇంకో టికెట్ ఉంది, అది వివిఐపి దర్శనం అన్నమాట. ఆ దర్శనానికి 5000 టికెట్ అంట. దానికైతే మనం డైరెక్ట్గా వెళ్ళొచ్చు. ప్రస్తుత దేవాలయాన్ని 1565లో కోచ్ రాజవంశానికి చెందిన చిల్లరాయి నిర్మించాడంట. ఈ దేవాలయంలో 3 పెద్ద మండపాలు ఉన్నాయి. వెస్ట్ భాగంలో ఉన్న మండపం రెక్టాంగిల్ మండపాన్ని పూజకు వాడరు. మధ్య మండపంలో అమ్మవారిది చిన్న విగ్రహం ఉంటుందన్నమాట. ఆ విగ్రహం ఎదురుగా 2 ప్రమిదలు వెలిగించి ఎప్పుడు దీపారాధన చేస్తారు.
ఈ మండపం గోడల మీద నరనారాయణుల చిత్రాలు చెక్కబడి ఉంటాయి. అలాగే వాళ్ళ స్టోరీస్ కూడా మరియు ఇతర దేవతా చిత్రాలు కూడా చెక్కబడి ఉంటాయి. ఈ మధ్య మండపంలో మనకి పూజారులు పూజలు చేస్తారు. ఇక్కడ నుండి మనం లోపలికి వెళ్తే గుహలాగా ఉంటుంది, చీకటిగా ఉంటుందన్నమాట. అక్కడ అమ్మవారి యోని భాగం నుండి నీరు స్రవిస్తూ ఉంటుంది. అక్కడ పూజారి కూర్చొని ఉంటారు. మన తలని అనేటికి టచ్ చేస్తారు. దీన్నే స్పర్శ దర్శనం అంటారు. అమ్మవారి ఎటువంటి రూపం మనకు కనపడదు, పూలు అన్ని కప్పబడి ఉంటాయి. మనం ఆ నీటిని తీర్థంగా తీసుకోవచ్చు, తల మీద చల్లుకొని. ఆ తర్వాత ఇంకో పూజారి కూర్చొని ఉంటాడు. అక్కడ మాతాంగి, కమలాంబిక విగ్రహాలు ఉంటాయన్నమాట. వాటికి మన తలని టచ్ చేయిస్తాడు. అంతటితో మనకి ప్రధాన దేవాలయంలో దర్శన భాగ్యం అయిపోతుంది. మనం వచ్చిన దారిలోనే మళ్ళీ బయటకు వచ్చేసి బయట కావాలంటే దీపారాధనలు అవన్నీ చేసుకోవచ్చు. ఈ దేవాలయం తాంత్రిక పూజలకు ప్రసిద్ధి అండి. అలాగే బలులు ఇస్తారు. రోజు దేవాలయం ఓపెన్ చేసేటప్పుడు ఒక మేకను కానీ దేన్నైనా బలిస్తారంట. కొంతమంది బలి ఇవ్వటానికి వచ్చి చంపటం ఇష్టం లేక అలా వదిలేసి వెళ్తారు. అవేనండి ఆ మేకలను తిరుగుతూ ఉంటాయి. ఈ జంతువులు బలి ఇవ్వటానికి ఒక ప్రత్యేక స్థలం ఉంది, అక్కడ బలిస్తారు. అమ్మవారికి సంవత్సరానికి ఒకసారి ఋతుచక్రం వస్తుందండి. ఆ టైంలో 3 రోజులు గుడిని మూసేస్తారు. ఆ టైంలో యోని మీద తెల్లని వస్త్రం కప్పుతారు. అది 3 డేస్ తర్వాత రెడ్గా మారిపోతుంది అనమాట ఆ వస్త్రం. ఆ టైంలో బ్రహ్మపుత్ర నది నీళ్లు కూడా రెడ్గా వస్తాయని అక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఆ 3 డేస్ మిగతా గుళ్ళు కూడా మూసేస్తారంట. ఆ తర్వాత గుడిని ఓపెన్ చేసి 4 డేస్ ఉత్సవాలు చేస్తారండి. దాన్నే అంబుబాజా మేళా అంటారు. ఆ టైంలో దేశం నలుమూలల నుండి తాంత్రిక పూజలు చేసేవాళ్ళు, క్షుద్ర పూజలు చేసేవాళ్ళు అక్కడికి వస్తారండి. ఎందుకంటే ఆ టైంలో అమ్మవారు శక్తివంతంగా ఉంటారు. కోరిన వెంటనే కోరికలు నెరవేరుస్తారని ఆ టైంలో క్షుద్ర పూజలు అవి చేస్తారు. అమ్మవారి పైన కప్పిన తెల్లని క్లాత్ రెడ్గా అవుతుంది కదండి, దాన్ని ముక్కలుగా చేసి అందరికి ప్రసాదంగా ఇస్తారు. ఆ క్లాత్ ఉంటే మనకి ఎటువంటి ఆపదలు రావు, మనల్ని అమ్మవారు రక్షిస్తుంది అని అందరికీ నమ్మకం. ఇంకా ఈమె కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుస్తుంది. ఈ అంబుబాచి మేళా జూన్ 26న ఈ సంవత్సరం వస్తుంది. మీరు కావాలంటే ఇప్పటి నుంచి టికెట్లు చేయించుకోవచ్చు. కానీ విపరీతమైన రష్ ఉంటుందండి, దాన్ని మీరు ఆలోచించి టికెట్లు చేయించుకోండి. ఇక్కడ అన్నపూర్ణ భోజనాలయం వారు అమ్మవారికి ప్రసాదం అర్పించి తర్వాత భక్తులకు కిచిడి అవన్నీ పెడతారు. కాబట్టి ఇక్కడ మీరు ప్రసాదం స్వీకరించవచ్చు. ఇక్కడకు మన తెలుగు రాష్ట్రాల నుండి ఎంతోమంది రాజకీయ నాయకులు మరియు ప్రముఖులు వచ్చి అమ్మవారిని మొక్కుకొని రాజయోగాలు అనుభవిస్తున్నారని వినికిడి. నాతో పాటు లైన్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ అనుభవాలని చెప్పారు. నేను కూడా పర్సనల్లీ ఫీల్ అయ్యాను. కాబట్టి ఎంతో శక్తివంతమైన కామాఖ్య అమ్మవారిని మీరు దర్శించుకొని మీరు కోరిన కోరికలను నెరవేర్చుకోగలరు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఈ అమ్మవారిని దర్శించుకోవాలంటే కామాఖ్య రైల్వే స్టేషన్ దిగితే దగ్గర అవుతుంది, గౌతి స్టేషన్కి వెళ్ళే కంటే. ఇంకా టెంపుల్ బయట పిల్లలు క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారండి, చాలా నచ్చింది నాకు, అందుకని దీన్ని వీడియో తీసి మీకు పెడుతున్నాను. ఇక్కడే మనం ఏమైనా తినాలంటే కూడా తినచ్చు. తర్వాత రోజు
ఉమానంద టెంపుల్కి వెళ్దాం అనుకుంటే పెద్ద వర్షం పడిందండి. అందుకనే ఈ షాపింగ్కి వచ్చాము. ఇక్కడ లోకల్ సారీస్ తీసుకుందామని. ఈ షాప్ మీకు జిఎస్ రోడ్లోనే వస్తుంది. కింద సెక్షన్లో డ్రెస్ మెటీరియల్ అన్నమాట. పైకి వెళ్తే శారీస్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. చూడండి ఒకసారి షాప్ అంతా ఎలా ఉందో. ఇక్కడ మూగా సిల్క్ అని, దాని రేటు 45,000 ఉంటుందండి. ప్యూర్ సిల్క్. వీళ్ళు మ్యారేజెస్కి అది వాడతారు. ఇంకా అస్సాం సిల్క్ 9,000 ఆ రేంజ్లో ఉంటుంది. మొత్తం అంతా హ్యాండ్తో స్టిచ్ చేస్తుంది అనమాట. అలా కాకుండా ఎంబ్రాయిడరీ మెషిన్తో స్టిచ్ చేస్తే చాలా తక్కువ రేట్, 1,500 అలా దొరుకుతాయి. ఇవి అస్సాం సిల్క్ శారీస్. చూడండి ఎలా ఉన్నాయో. నాకు ఈ కలర్ చాలా నచ్చింది, కానీ డార్క్ కలర్ అని వీళ్ళు వద్దన్నారు. నేను 9,000 రేంజ్లో ఒక శారీ కొన్నాను. నేను షార్ట్లో పెట్టాను కదండి, మదర్స్ డే గిఫ్ట్ అని. ఆ శారీ నాకు లేని కలర్ చూసి కొనుక్కున్నాను. చూసారు, అన్ని చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇవి 1,500 రేంజ్లో, ఎందుకంటే మెషిన్ ఎంబ్రాయిడరీ అనమాట. నేను ఇందులో ఒక శారీ తీసుకున్నాను. చాలా స్మూత్గా ఉంది క్లాత్. అస్సాంలో స్పెషల్ ఏంటంటే 2 పీస్ శారీస్ కడతారు వీళ్ళు. మూగా సిల్క్లోనే 2 పీస్ వీళ్ళు మ్యారేజెస్కి వాడతారు అనమాట. పైన సెక్షన్లో ఉంది, అందుకే పైకి వెళ్తున్నాం. అవి కూడా మీకు 2 చూపిస్తాను ఎలా ఉంటాయో. మూగా సిల్క్ శారీస్ వచ్చి కాస్ట్ 45,000 నుంచి స్టార్ట్ అవుతుందంటండి. చాలా కాస్ట్లీ. ఇదేనండి 2 పీస్. వీళ్ళు వెరైటీగా కడతారు శారీని. చూసారు ఎంత బాగుందో. ఈ 2 కలర్స్. మీకు కావాలంటే ఆన్లైన్లో బుక్ చేస్తే వాళ్ళు పంపిస్తారు. ప్యూర్ సిల్క్తో తయారు చేసినవి. షాప్లో అక్కడక్కడ కొన్ని చాక్లెట్స్ పెట్టుంచారు. అలాగే పాన్ కూడా మనం ఓన్గా తయారు చేసుకుని తినచ్చు. అలా షాపింగ్ చేసామండి. ఇవే నేను కొన్న శారీస్. నాకు ఈ కలర్స్ లేవని నేను కొనుక్కున్నాను. ఇది అస్సాం సిల్క్ పళ్ళు అన్నమాట. లోపల బుట్ట వచ్చింది. ఒక డ్రెస్ కొన్నాను. తర్వాత మనం హోటల్కి వెళ్ళాం. ఇదేనండి ఆ హోటల్.
మన టెంపుల్లో లేడీస్కి చాలా ఇంపార్టెన్స్ అండి. కామాఖ్య టెంపుల్లో. అలాగే ఈ హోటల్ మొత్తం లేడీస్ రన్ చేస్తున్నారు. బ్యాంబూస్తో ఎంత చక్కగా పైన డెకరేషన్ చేసిందో చూడండి. ఇంకా రిసెప్షన్ కూడా బ్యాంబూస్తోనే తయారు చేశారు. నేను వీడియో తీయలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.